జిల్లా కాల్పోల్లో ఫారెస్ట్ అధికారులపై జరిగిన దాడిని నిరసిస్తూ అటవీశాఖ కార్యాలయంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు రవిమోహన్ భట్, రాధిక తెలిపారు. ఫారెస్ట్ అధికారులపై దాడి చేయడం సరికాదని జేఎఫ్ఓ జిల్లా అధ్యక్షులు సుధాకర్ అన్నారు. కొందరు నాయకులు రెచ్చగొట్టడం వల్లే గిరిజన ప్రజలు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. పర్యావరణ పరిరక్షణ కోసం తాము కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఈ పోడు వ్యవసాయం పోడు చేస్తున్న వారందరూ అటవీశాఖ సిబ్బందిపై భౌతికమైన దాడులు చేస్తున్నారు. గతంలో 2013 సంవత్సరంలో గంగయ్య రేంజర్ గారిని పోడు చేస్తున్న నేరస్తులే హతముందించారు. అది మరిచిపోకముందే మళ్ళీ తర్వాత భౌతికంగా నిజామాబాద్ జిల్లాలో అటవీ సిబ్బందిపై అనేకమైన దాడులు జరుగుతున్నాయి. ఇటు విషయాన్ని ప్రభుత్వం కానీ ఉన్నతాధికారులు కానీ గమనించడం లేదు. మాకు రక్షణ లేనప్పుడు మేము అడవులను మేమేలా రక్షిస్తాము, అటవీ భూమిని ఏ విధంగా రక్షిస్తామని ప్రశ్నిస్తున్నాము. మాకు జరుగుతున్న అన్యాయానికి మేము వ్యతిరేకంగా పోరాటం చేయదలుచుకున్నాము. కాబట్టి మాకు రక్షణ కల్పించే విధంగా చట్టాల లోపల మార్పులు తీసుకురావాలి. అదేవిధంగా మేము ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని ఉన్నతాధికారులను కోరుతున్నాము ఫారెస్ట్ స్టేషన్లను ఏర్పాటు చేయమని. కానీ ఇంతవరకు అది పెడచెవిన పెట్టారు. ఫారెస్ట్ స్టేషన్లు ఏర్పాటు చేయడం లేదు. ఒక సాయుధ బలగాన్ని ఏర్పాటు చేసి ఎక్కడెక్కడైతే సమస్యాత్మకమైన ప్రదేశాలు ఉన్నాయో ఆ సమస్యాత్మక ప్రదేశాల లోపల వాళ్ళని కూమింగ్గా తింపితే కొందరు భయపడి అడవి భూమిని కానీ మమ్మల్ని కానీ రక్షించుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని ఎన్నో దఫాలుగా మేము ఉన్నతాధికారులకు ప్రభుత్వానికి చెప్తున్నాము. అయినా కానీ కూడా పెడచెవిన పెడుతున్నారు. మాకు ఎలాంటి ఆయుధాలు లేవు. అయినా కానీ కూడా మేము ఒంటరిగానే వెళ్తాం అడవులకి. మాకు ప్రాణహాని ఉంది. మేము మా ప్రాణహానిని పెట్టుకొని మేము ఉద్యోగాలు ఎలా చేయాలి, మేము మానసికంగా భౌతికంగా శారీరక అన్ని రకాలుగా వేదన అనుభవిస్తున్నాము. ఇంకొక విషయం చెప్పాలి ఏంటి అంటే ఏ డిపార్ట్మెంట్లో కూడా లేని రికవరీ అనే ఒక వ్యవస్థ మా దగ్గర ఉంది. మా దగ్గర ఒక బీట్ ఇన్స్పెక్షన్ 3 నెలలకు 6 నెలలకు బీట్ ఇన్స్పెక్షన్ చేస్తారు. తలుపు తాళం లేని జంగల్ లోపల ఎవరైనా చెట్టు కొట్టుకపోతే ఆ చెట్లకు రికవరీ చేస్తారు. మా శాలరీలకు వెళ్ళి జీతాలకు వెళ్ళి కట్ చేస్తారు. ఇది చాలా దారుణం. ఏ చిన్న సమస్య జరిగినా అక్కడ పరిస్థితులు ఏమున్నాయో గమనించకుండా అక్కడ ఏం జరిగినా కానీ కూడా ఉన్నతాధికారులు పరిశీలించకుండా మాకు ఏఓసీలు ఛార్జ్షీట్లు ఇవ్వడం, సస్పెండ్ చేయడం నిరంతరంగా జరుగుతున్నది. అయితే మాకు పూర్తి రక్షణ కల్పించినప్పుడే మేము ఈ ఉద్యోగాలు చేయగలుగుతాం, లేకుంటే మేము ఉద్యోగాలు చేయలేము.